ఆర్యవైశ్య రాజకీయ విభాగం తరఫున మిత్రులు సోదరులు 44వ వార్డు కౌన్సిలర్ కట్టెని శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఈరోజు జరుగుతున్న ఈ సన్మాన కార్యక్రమం మా పాలక వర్గానికి ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. నాతో పాటు మా పాలకవర్గ సభ్యులందరూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన పెద్దలు అన్న పొంగవీటి రామారావు గారు, వారు కూడా ఎంతో నిబంధనలతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం కోరాలో చేసిన కానించి కూడా వారి వెన్నంటే ఉండి వారితో పాటు ఎన్నో కష్టాలు అన్నింటినీ ఓర్చుకుంటూ ముందుకు సాగినాడు. అన్నను ఈ సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు రామారావు గారు చేయడం జరిగింది. ఇంకొక అతిథి ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు మాజీ సర్పంచ్ వెంపటి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలు, అన్ని సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, కార్యదర్శులు, వాసవి సంఘం వారైతే, వాసవి మహిళా వారైతే, ఇతర పెద్దలందరూ కూడా, ముందున్న ఆర్యవేశ పెద్దలైతే వ్యాపారస్తులు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక మా పాలకవర్గం తరఫున నమస్కారం తెలియపరుస్తూ నేను ఉపన్యాసం, మా కుటుంబం కూడా వ్యవసాయ రంగం నుంచి ఉండబడింది. మా తాత పేరు కొప్పుల సీతారామరెడ్డి, మా గ్రామం పరిసాయపల్లి, అరవపల్లి మండలం. మా తాతగారికి వాళ్ళ నాన్న ద్వారా సంక్రమించిన 300 ఎకరాల పట్టాదారు మా తాత సీతారామరెడ్డి గారు. కొన్ని విషయాలు చెప్పాలని చెప్తున్నాను. అది వేరే ఇప్పుడు అందరూ చెప్పారు, భయపడుతున్నారు, ఇప్పటికే లేదంటున్నారు. మా తాతగారి కాడ ఒక ప్రముఖ పెద్ద మనిషి స్వర్గీయ శ్రీగా సత్యనారాయణ గారు మా తాతగారి కాడ భూమస్థాగా ఉన్న విషయం ఒకసారి తెలియవస్తున్నాం. అంటే మేము ఆశామాషిగా లేవు, అదొక భాగం. మా నాన్నగారు మా తాతగారికి 9 మంది సంతానం. కాలక్రమేణా ఆస్తులు పోతా ఉన్నాయి. మా నాన్నగారు ఈ సూర్యాపేటలో కుప్పుల మసూదర్ రెడ్డి అంటే మా నాన్న ఎవరు లెక్కల మసూదర్ రెడ్డి అనేవారు. చాలా మంది ఈ ఊళ్ళో మా నాన్నకాడ చదువుకునే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు పెద్దలు ప్రమాణాలు రవీంద్ర, చాలా మంది పెద్దలు, ఎంతో మంది మా నాన్నకాడ లెక్కలు నేర్చుకున్న వారే. అది మా నాన్నగారు కొంత క్రమశిక్షణతోనే మమ్మల్ని మేము అప్పుడప్పుడు ఏం లేదు కానీ బాగానే నడిపారు. దాని తర్వాత నా గురించి నేను మొదటిగా వ్యాపారం చేసిన, నేను ఒక ఇండస్ట్రీ పెట్టినాను. నాకు 12 సంవత్సరాల వయసులోనే నేను ఒక ఇండస్ట్రీలో పెట్టడం జరిగింది. కాకపోతే సక్సెస్ కాలేదు. అదొక దాని తర్వాత బోర్వెల్స్ ఉండే, వైట్ షాప్స్ ఉండే, ఇలా వ్యాపారం నుంచి ఉండి పూర్తి స్థాయిలో దామోదర్ గారికి అటాచ్ అయినాను. నాకు దామోదర్ గారు చదువుకున్నప్పటి నుంచి పరిచయం. నేను చదువుకున్నప్పటి నుంచి నేను చూసిన ఒక మహా వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి దామోదర్ గారు. నేను ఒక నాయకుడు నమ్ముకున్నా, నా నాయకుడు ఒక జెండా నమ్ముకుంటూ, నా నాయకుడు జెండా ఇష్టపెట్టలేదు, నేను నా నాయకుడు ఇష్టపెట్టలేదు. ఇది నా పట్టుదల. పెద్దలుగా చెప్పారు, అధికారం ఉందా లేకున్నా కార్యకర్తలు అండగా ఉన్నాయి. 100% నిజమది. రోజు అధికారం లేకుండా అధికారం తెలుస్తారు, అధికారం
15,000 మంది వస్తూ ఉంటారు. ఫోన్ కూడా అట్టే ఉంటాను. ఏ అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేసినా కూడా ఏ ఆపదన్నా కూడా నేను ఫోన్ మళ్ళా కాల్ బ్యాక్ రిటర్న్ చేసి కూడా వాళ్ళ సమాచారం తెలుసుకొని నా వంతు చేతనైన పని నేను చేస్తూ ఉంటాను. ఏదైనా చేయదలుచుకుంటే చెప్పదలుచుకుంటే అది ముక్కుసూటిగా మాట్లాడతాం, ముక్కుసూటిగా చేస్తాం. ఎందుకంటే సామెత ఉంది, యథార్థవాది లోక విరోధి. నేను ఏదైనా కూడా ముందే చెప్పేస్తాం. నా కాడికి పని చెప్తే కూడా నాతో కాకుండా వీళ్ళు చేసే పని సహాయించి ఆ పనిని వాళ్ళకి సక్సెస్ చేయించే విధంగా ఉంటారు. ఇకపోతే ఈ మార్కెట్ చైర్మన్ అనేది నేను కోరుకోలేదు కాదు. నేను మార్కెట్ చైర్మన్ కావాలనుకుంటే 2004-2005 సంవత్సరంలో సూర్యాపేట మార్కెట్ చైర్మన్ అయిన కాదు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో దామోదరి గారి ద్వారా అలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు కూడా పదవులు తీసుకోవద్దనే ఒక ఆలోచనతో దామోదరి గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ వస్తా ఉన్నాను. దాని తర్వాత మొన్న ఈ పాలకవర్గం గురించి ఈ ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 6 తారీఖు వచ్చింది. 23 జనవరి మాసంలో అనుకోకుండా పెద్ద ఉత్తమ్ కుమార్ గారి గారికి నేను, దామోదరి గారు, సర్వోత్తమ్ రెడ్డి గారు, భాస్కర్ గారు జరగడం జరిగింది. అక్కడ అనుకోని ప్రపోజల్ ఉత్తమ్ కుమార్ గారు, వేనా నువ్వైతేనే ఇక్కడ మార్కెట్ కమిటీకి చేయాలనుకుంటే బాగుంటుంది, మాకు సూర్యాపేటకు వస్తే దామన్న ఓడిపోయినాడు కాబట్టి ప్రోటోకాల్ నాటి ఇబ్బంది అవుతుంది, నువ్వైతేనే కాదు. ఎందుకంటే అన్ని గ్రామాలు అన్ని మండలాలతో సంబంధాలు ఉన్నాయి. ఈ రైతాంగానికి ప్లస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వెళ్ళవేళ అండగా ఉంటావు, అధికారపూర్వకంగా ఉంటే బాగుంటుందని చెప్పి వారు ప్రపోజ్ చేయడం జరిగింది. 2023 ఫిబ్రవరి 23, 2024 నాడే కావాల్సి ఉండే సరిపోయిన అనివార్య కారణాల వల్ల కొంతమంది అటు అడ్డంపడి ఎట్టకేలకు 13 మాసాలు ఈ కార్యవర్గాన్ని పాలకవర్గాన్ని పెద్దలు ఉత్తమ్ కుమార్ గారు అయితే, మాజీ మంత్రివర్యులు దుద్దూరు జానారెడ్డి గారు అయితే, మన ఎంపీ రఘువీరెడ్డి గారు అయితే, మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు దామోదరి గారు అయితే, యువ నాయకులు సర్వోత్తమ్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు దీన్ని సమన్వయపరుస్తూ ఈ పదవులకు ఏర్పడడానికి వారి కృషి బాగా ఉందని కూడా తెలియవస్తున్నాం. ఇంకో 2 విషయాల్లో రవీంద్రనాథ్ చెప్పాడు 11 నెలలకి ప్రశాంతంగా ఉన్నాడు, ఇంకా 4 కూడా ప్రశాంతంగా ఉంటాడు. మేము గతంలో కూడా ప్రశాంతంగా వచ్చాం. కావాలని కొంతమంది మా మీద ఈ ఊళ్ళో పని కట్టుకొని ప్రజల కార్యక్రమం చేస్తూ కొంతమంది ఉన్నారు. దయచేసి ఆ మిత్రులు కూడా దండం పెట్టి చెప్తున్నాను, ఎవరికి ఇబ్బంది కూడా క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చాలా చెడ్డ పని. ఊగనే వినాయకుడు అంటే రైస్ మిల్లర్ పిలుస్తాడు, వినాయకుడు గొడవలు పిలుస్తాడు, డబ్బులు పిలుస్తాడు. అలాంటి భావన మన మనసులో ఉంటే తీసుకోవాలండి. మేము ఎవరికి కూడా నష్టం చేసుకోవాలి కాదు, ఎవరు నమ్ముకున్నా మోసం చేసుకోవాలి కాదు. దామోదర్ రెడ్డి గారి రక్తంలో కానీ, సర్వోత్తమ్ రెడ్డి గారి రక్తంలో కానీ, వేనారెడ్డి రక్తంలో కానీ, పోతుబాస్కర్ రక్తంలో కానీ మీరు గుర్తుపెట్టుకోండి. ఎలాంటి మా మీద దుష్ప్రచారం చేయడం తప్ప మేము ఎక్కడ కూడా క్లారిటీ క్లియర్గా ఉంటాం. అపోహ పడతా ఉంటాం, ఏమైందో ఏందో ఏదో, అలాంటిది ఏం లేదు. ఇకపోతే నేను మార్కెట్ చైర్మన్ కావడం కొంతమందికి ఇష్టం లేక, నేనైతే బాగలేదు పొదువాసన పెట్టండి అని ప్రపోజల్ కూడా కొంతమంది చేశారు. భాస్కర్ గారు సోదరుడు, నేను
దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి, వేనాయుడు గారి కుటుంబానికి ఒక కుటుంబం, అదొక కుటుంబం. నాకు రాజకీయాలు అవసరం లేదు. ఆ పోస్ట్ ఏదో అది వేరే కాదు. ఆయన ఉదయం వేసిన కానీ కూడా కార్యకర్తలకు అండగా పూర్తి స్థాయిలో టైం ఇచ్చి పనిచేస్తా ఉన్నాడు. వాస్తవం చెప్పాలంటే ఈ మార్కెట్ చెందిన 10 పొద్దువాసన కావాలనుకుంటే ఒక ఆకలికి రేపు నా సోదరుడు ఇది నాకు త్యాగం చేసినట్టు లెక్క. ఎందుకంటే మా మధ్యన జరిగిన సంఘటనలు చెప్తా ఉన్నాను. ఇకపోతే మార్కెట్ విషయానికి వస్తే ప్రజలందరూ సలహా రైస్ మిల్లర్స్ అయితుంది, కమిషన్ వస్తుంది, ఇతర పెద్దలందరూ కూడా మార్కెట్ సంబంధించిన కార్మికులు, కర్షకులు అందరితో పాటు అధికారులతో సమన్వయపడుతూ మీ అందరి సహాయ సహకారాలతో మార్కెట్ను ముందుకు తీసుకుపోతాను కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఒక పబ్లిక్ లో విషయం చెప్పిన అన్న ఇంకో విషయం ముగిస్తాను. పబ్లిక్ లో అనేది 2010 దాకా కూడా దాంట్లో రూపాయి లేదు. అలాంటి దాన్ని ఈరోజు 4 లక్షల రూపాయలు నెలకొచ్చినట్టుగా ఒక 50 షాపులు నిర్మాణం చేయించడం, ఒక 50 లక్షలతో పాటు రూపాయలతో పాటు ఒక బ్రహ్మాండమైన తెలంగాణనే ఒక ఇండోర్ స్టేడియం కట్టడం జరిగింది, షటిల్ ఇండోర్ స్టేడియం కట్టడం జరిగింది. దాని తర్వాత కొన్ని రాజకీయాలు చేసి కొంత ఇబ్బంది జరగడం జరిగింది. మళ్ళా తిరిగి నేను మళ్ళా క్లబ్కి అయినా దాన్ని కూడా త్వరలోనే ఒక మంచిగా మహిళలకు అక్కడికొచ్చినట్టుగా దాన్ని రూపుదిద్దాలని చెప్పి కూడా ఒకసారి తెలియపరుస్తూ, అదేవిధంగా పెద్దలు అన్న రవీంద్రన్న బొమ్మిడి రవీంద్రన్న గారు వర్తక సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. దయచేసి మీరు వర్తక సంఘాన్ని కొద్దిగా ఆ గాంధీ పార్కును మంచిగా చేయాలని చెప్పి మా వంతుగా ఆ గాంధీ పార్క్ విషయంలో మేమందరం అండగా ఉంటాం. మాతో ఏ పని చేస్తాం. కానీ అది చాలా విలువగా రాసి దాన్ని కాపాడుతూ మంచిగా పద్ధతిగా చేయించాలని చెప్పి అన్నను కోరుతా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు కొట్టేస్తామని చెప్పాడు బొడ్రాయి గురించి. బొడ్రాయి అనేది మీరందరూ వ్యాపార వర్గాల ముందుకు వస్తే అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలతో ఒక కమిటీ అయిపోయింది. మీరే ముందర పడాలి. మేము ముందు పడితే ఏమైందంటే కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు, ఆ వేరే కామని వస్తున్నారు, ఇంకొక అట్లా కాకుండా ఫస్ట్ మీరు పెద్దవాళ్ళందరూ కూడా అన్ని రంగాలకు చెందిన వ్యాపారస్తులు ముందుకు వచ్చి మీరంతా ఒక నిర్ణయం, ఒక అందరినీ సమన్వయపరిచి మీరందరూ చేస్తే దేవాలయం కమిటీ చైర్మన్ గారు, దేవాలయం నిర్వాహకులు, మంచి పెద్దవాళ్ళు, రైస్ మిల్లర్లు, ఎంతో మంది వ్యాపారస్తులు మీరందరూ అనుకుంటే రాజకీయ నాయకులు వాళ్ళే వస్తారు. ఎవరైతే రారో వాళ్ళు ఎంతపోతారు తప్ప ఇది ఒక మంచి కార్యక్రమం సూర్యాపేటకు. ఎందుకంటే బొడ్రాయి అనేది ఎప్పుడో 100 సంవత్సరాల కింద ఉన్నటువంటిది. దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం కూడా ఈ ఊళ్ళో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భాన్ని తెలియవచ్చు. మీరందరూ ముందుకు వచ్చి పెద్దవాళ్ళంతా మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని పార్టీల నాయకులను పిలవండి. అదేవిధంగా అన్ని కుల సంఘాలను పిలవండి. ఒకరొకరు స్టార్ట్ చేయండి. మరి మీరు ఎవరు బాధ్యత తీసుకుంటారో ఏదో వర్తక సంఘం చేస్తే తీసుకోవాలి. మీరు ముందు పెడితే క్లాత్ అసోసియేషన్ ఉంది, మెడికల్ అసోసియేషన్ అవపడుతుంది, అంటే ఇతర ప్రజలందరూ ఉంటారు. మీరందరూ ఆలోచన చేసి దీన్ని మీరందరూ ఫస్ట్ ఒక నిర్ణయం చేసినప్పుడే మీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు కూడా మా వంతు కూడా మేము కొంతమందిని దాంట్లో భాగస్వామ్యం చేపిస్తాం. అందరూ కూడా ఒక ఆలోచనతో పాటు ఆ బొడ్రాయి కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ప్రజలను కోరుతూ నాకు ఈ సన్మానం చేసినందుకు ఈ ఆలోచన వచ్చిన మా సోదరుడు కక్కిరేని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా 2 నిమిషాలు చెప్పాలి విషయం గురించి. ఈ సూర్యాపేటలో దామోదర్ రెడ్డి గారు 2 సార్లు మీల సత్యనారాయణ గారిని మున్సిపల్ చైర్మన్ చేయడంలో భాగస్వామి ఉన్నాడు.
అదేవిధంగా ఈ సూర్యాపేటలో ఎంతో మంది వార్డు కౌన్సిలర్లను గాలిగుంట ట్రస్ట్ బోర్డు మెంబర్లను చేయడం జరిగింది. అదేవిధంగా మిర్యాలగూడ రేపల్ల శ్రీనివాస్ గారు కూడా ఎమ్మెల్యే చేయడం జరిగింది. ఇట్లా చాలా మందికి వయసులకు రామయ్య అండగా ఉన్నారు. మీరందరూ వెళ్ళ మీతో పాటు మేము ఉంటాం. మమ్మల్ని అన్యదా భావించకండి, మమ్మల్ని భూతాల నుంచి చూడకండి, అర్థం చూసినట్టు అన్న చెప్పినట్టు ప్రధానంగా అందరం జీవితం గతంలో మేమేం చేసింది లేదు. అలాంటి అపాఠాలు నిలబడి మమ్మల్ని శిలువలు పదవులుగా చిత్రీకరించడం జరిగింది కొంతమంది రాజకీయ నాయకులు. వారందరూ కూడా ఆ భగవంతుడు